ఓం శ్రీమాత్రే నమః. మనం విష్ణు సహస్రనామ పారాయణం నేర్చుకుంటున్నాం. లలితా సహస్రనామ పారాయణంతో సమానంగా విష్ణు సహస్రనామ పారాయణం నేర్చుకుంటున్నాం. విష్ణు సహస్రనామ పారాయణం అనేది చాలా గొప్పది. అది చేస్తే అది పెద్ద పెద్ద ఋషులు, పెద్ద పెద్ద వాళ్ళు చేయగలుగుతారు. అలాంటి విష్ణు సహస్రనామాలు మనలాంటి వాళ్ళు చదివితే దాని ఇంకా రెట్టింపు ఫలితం కలుగుతుంది మనలాంటి మానవ జనులు. కాబట్టి విష్ణు సహస్రనామంలో మనం 3వ శ్లోకం నేర్చుకుందాం ఈరోజు. పూర్వ పీఠికలో ఉంది ఈ శ్లోకం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాసారాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసం వసిష్ఠ నస్తారాం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసం వసిష్ఠ నస్తారాం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్ర కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఈరోజు విష్ణు సహస్రనామంలో 3వ శ్లోకం చూసారా ఎంత డిఫికల్ట్గా ఉందో పలకడానికి కూడా. ఇలాంటి శ్లోకాలను మనం 1కి 10 సార్లు వింటే అది మనకి తోచుతుంది. కాబట్టి 1కి 10 సార్లు శ్లోకాన్ని విని తర్వాతకి చదువుకుందాం. ఎలాంటి తప్పులు లేకుండా చదువుకుంటే విష్ణు సహస్రనామం మనకి తొందరగా అర్థమవుతుంది, కంఠస్థం కూడా తొందరగా అవుతుంది. కాబట్టి మనం తర్వాత శ్లోకంతో తర్వాత వీడియోలో కలుద్దాం. విష్ణుమూర్తి యొక్క కృప అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.